ప్రకాశం బ్రో. హాయ్ అండి. వెల్కమ్ టు టీవీ5. థ్యాంక్ యూ. ప్రేమ ఎంత మధురం ఆల్మోస్ట్ 4 years దగ్గర అవుతుంది, కానీ మీరు రీసెంట్గా నెక్స్ట్ జనరేషన్ జాయిన్ అయ్యారు. సో అప్పుడప్పుడు మనకి తెలుస్తుంటుంది కదా సీరియల్స్లోని కొత్త జనరేషన్స్ రావడం, లేదంటే వేరే వాళ్ళ రీప్లేస్మెంట్స్ రావడం ఇలా జరుగుతుంటాయి. అండ్ మీరైతే ఒక 1-2 months అయిందని విన్నాను అనమాట, రీసెంట్ ఎపిసోడ్స్లో జాయిన్ అయ్యారు. జస్ట్ 1 month. ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది, దేని గురించి ఏం చెప్తారా? నాకైతే ఇట్స్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట. అంటే చిన్నోడు అని చెప్పేసి మొత్తం ఇన్నోసెంట్ ప్లస్ రొమాంటిక్ అయి అండ్ అంటే మొత్తం సీరియల్ చిన్నోడు అనే క్యారెక్టర్కే ఇంకా నా పేరుకి కనెక్ట్ అయింది అనమాట, రమ్య అనే అమ్మాయి. సో వాళ్ళిద్దరికి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటుంది కనెక్షన్స్. సో మా ఇద్దరిదే నడుస్తుంటుంది. అండ్ సో మనం పెద్దోడేమో ట్రై చేస్తూ ఉంటాడు, ఇంకో పెద్దోడేమో వాళ్ళ అది జనరేషన్ తెలిసిందే కదా, ఐ మీన్ రీబర్త్ అది అని చెప్పేసి. ఇక నా క్యారెక్టర్ కొంచెం నాటిగా అలా నడుస్తూ ఉంటది. ఓకే, సో నా క్యారెక్టరే అనుకోవచ్చు. సో చిన్నోడు దీని అయితే పేరు లేదు, పేరు ఇంకా పెట్టలేదు. ఎందుకలా మీరు కూడా సీతమ్మ సినిమా చెట్లా ఉంచేద్దాం అనుకున్నారా? ఏమో అంటే మా వాళ్ళకి అడిగాను చాలా కామెంట్లు కూడా వస్తున్నాయి, అది ఇది అంటే చిన్నోడు పెద్దోడు పేర్లు పెట్టరు ఇలాగ అది అని చెప్పేసి. ఇంకా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా రైటర్ సార్ కృష్ణ సార్ దయాది. ఎక్కడ ప్రాపర్? నాది హైదరాబాద్ అండి. ఇది డెబ్యూవా లేదంటే ప్రీవియస్ అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ అనమాట. 2005 నుండి చేస్తున్నాను. ఐ హావ్ డన్ స్వాగతం, అల్లరి అల్లరి, వచ్చినారి కోరిక, మిత్రుడు, బంగారు బాబు, లడ్డు బాబు, నందివాడు కూడా వచ్చింది బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. దెన్ మళ్ళీ ఒక 6-7 years గ్యాప్ వచ్చేసింది అనమాట. అంటే అప్పుడు లాస్ట్ లడ్డు బాబు చేశాను. హీరోస్ కి మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు? హీరోస్ అంటే వాళ్ళ కొడుకు లాగా అలా చేశాను అనమాట. ఫేమస్ అంటే మంచి క్యారెక్టర్ ఉన్నది, రికగ్నైజ్డ్ క్యారెక్టర్ అంటే స్వాగతం మూవీ ఒకటి చేశాను మంచిది, అండ్ మిత్రుడు ఒకటి చేశాను. గణేష్ లో కూడా బాలకృష్ణ గారు మిత్రుడు, ఆయనతో కాంబినేషన్ చేశాను. మొత్తం అంటే బాంబ్ బ్లాస్ట్ అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుంది కదా సీన్, సో ఆ సీన్ అనమాట. మొత్తం ఒక 1 month రాజమండ్రిలోనే ఉండే. ఆయన ఉన్నారా 1 month? ఉన్నాం. ఏంటి ఎలా అనిపించింది, ఏమైనా మెమరీస్? చిన్నప్పుడు భయ అది ఎంత చిన్నప్పుడు అది నేను 2009 or 10 లేదు అంతే, చిన్న ఒక 6-7 years అనుకోండి. ఓకే, చాలా చిన్నగా ఉండే నేను అప్పుడు. ఇప్పుడు ఏదో కానిస్తున్నాను అంతే. ఓకే, దాని తర్వాత ఐ హ్యాడ్ నైన్త్ వచ్చేసింది. ఇక మమ్మీ లాస్ట్ లడ్డు బాబు చేసేసి చాలరా 10th వస్తుంది మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయాలి అది ఇది అనగానే సరే అని చెప్పేసి నేను మానేసా. దాని తర్వాత నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చాక నాకు అర్థమైంది, నాకు ఇక ఏవి సెట్ కావు చదువులు అంటే చదువుతాను, బాగానే చదువుతాను, 70% 75% అలా ఉంది. కానీ ఇక మనసంతా ఇక్కడనే ఉంటుంది. అందుకే ఇక స్టార్ట్ ట్రైయింగ్ అగైన్, అంటే ఆడిషన్స్కి ఇవ్వడము అలా ఇలా. షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏవి రిలీజ్ కాలేవు, అది పక్కన పెడితే వెబ్ సిరీస్ చేశాను, ఏవి రిలీజ్ కాలేదు. సో అలా 6 years తర్వాత అభిషేకం అని సీరియల్ వచ్చింది మళ్ళీ, ఒక 2-3 years బ్యాక్ ఈటీవీ. అది రీప్లేస్మెంట్ క్యారెక్టర్, మళ్ళీ పూజారి క్యారెక్టర్ అని చెప్పేసి. అదొక 6 months అయింది, మళ్ళీ దానికి గుమ్మడికాయ కొట్టేశారు అనమాట, దిగండి కొట్టేశారు. దాని తర్వాత నేను కొంచెము ఇమ్మెచ్యూర్గానే కనిపించాను కెమెరాలో. ఒక 2 years దాకా నేను ట్రై చేయలేదు సీరియల్స్లో కూడా, మూవీస్లో ట్రై చేశాను. ఇక సీరియల్స్ ఇంకా దాని తర్వాత ఒక అన్న రిఫర్ చేస్తే తెలిసిన జెమినీలో సాధన సీరియల్ చేశాను. అది ఒక విలన్ రోల్ చేశాను మళ్ళీ దాంట్లో. దెన్ ఊర్వశి రాక్షసి చేశాను. దాని తర్వాత ఇది వచ్చేసింది. ఓకే, చిన్నోడు కనిపించాడు, పెద్దోడు వస్తున్నాడు, షార్ట్ రెడీ పిల్లనా పెద్దోడిని జర పిలిస్తే హాయ్ పెద్దోడా. పెద్దోడు ఇది పెద్దోడు చిన్నోడు. ఏం జరుగుతుంది ప్రెసెంట్ సీరియల్లో ప్రేమ మధురంలో? అమ్మ నాన్న గుర్తుపెట్టారా? అది తెలియదు, మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం. అసలు వాళ్ళ అమ్మ నాన్న ఏంటి, మాకు అన్న ఏంటి అది వీళ్ళందరూ వచ్చి అన్న వదిన అది ఇది అంటుంటారు. మేమేమో ఏంది వీళ్ళు వాళ్ళ ఏజ్ కి వీళ్ళ ఏజ్ కి సంబంధం లేదు, వాళ్ళేమో 40-50+ ఉంటారు, వీళ్ళేమో 25-30+ ఉంటారు. అట్లాంటి దానికి అన్న వదిన అంటారు ఏంది వీళ్ళే అని చెప్పేసి. ఏదేమైనా నీకైతే కంఫర్టే కదా ఇంట్లో, ఏంటి ఇల్లు మరేక పక్కన పెడితే. కానీ ఈ సీరియల్ స్టోరీ విన్నారా? 40 years పర్సన్ 20 years అమ్మాయిని లవ్ చేయడం, అంటే స్టార్టింగ్ ఉన్న థ్రెడ్ లైన్. ఏ రోజు కాలేజ్ వెంటనే స్క్రిప్ట్ మీరు అంతే. ఇప్పుడు ఎన్ని రోజులు బ్యాంకింగ్ అవుతుంది సీరియల్ అంటే? ఇప్పుడు మేబీ ఒక 20 episodes బ్యాంకింగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఈరోజు చేసేది 20 episodes తర్వాత వస్తుంది, 20 days. ఓకే, ఈ మంత్ చేసేది నెక్స్ట్ మంత్ అంతే. ఈ మంత్ చేసేది నెక్స్ట్ మంత్ తెలియదు. అంటే మాకు ఫస్ట్ అండ్ థర్డ్ షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ లో షూట్ ఉంటుంది. ఫస్ట్ వీక్ లో జరిగినవన్నీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ దాకా కవర్ అయిపోతాయి. దెన్ థర్డ్ వీక్ లో అయినది ఫోర్త్ వీక్ ఫస్ట్ వీక్ దాకా కవర్ అయిపోతాయి. అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు వచ్చి 1 month అవుతుంది కదా ఈ సీరియల్. అలా కాకుండా మీరు ఆల్రెడీ ప్రీవియస్గా చాలా సీరియల్స్ చేశారు కదా, మీకు బాగా రీచ్ అయినవి జనాల్లోకి వెళ్ళినవి అంటే ఏ సీరియల్ చెప్తారు? పెద్దడా ఫస్ట్ నీతో? ఎవ్రీ టైం ఫస్ట్
ఫస్ట్ స్టెప్ ఎప్పుడు మర్చిపోకూడదు శ్రీమంతుడులో చాలా మంచి ఐడెంటిటీ వచ్చింది. సో ఆ క్యారెక్టర్ ఒక ఎమోషన్స్ ఉంటాయి. ఒక 100 ఎపిసోడ్స్ వీడు మంచోడు అనుకుంటారు, ఇమీడియట్ గా వాడే సైకో అవుతాడు, ఇమీడియట్ గా వాడే కేర్ టేకర్ అవుతాడు. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్ కి. సో అక్కడ బాగా జనాలు కరెక్ట్ అయ్యారు. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఫన్నీగా సీన్స్ మళ్ళీలో చాలా అది కొంచెం అంటే స్టెప్ పెంచింది, ఇంకో స్టెప్ పైకి తీసింది. మనం ఇంకో సీరియల్ కమిట్ అవ్వడం కాదు మనకి ఇంపార్టెంట్, ఇంకా కొంచెం ఎదగడం ఇంపార్టెంట్. సీరియల్ కమిట్ అవ్వడం ఏముంది, ఎవరైనా చేసుకోవచ్చు, బట్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడం మనకి కావాల్సింది. సో మళ్ళీ నుంచి నాకు నాగపంచమి, దెన్ ఆఫ్టర్ మళ్ళీ అలానే వెళ్ళి ఇది నాకు ఎక్స్పెక్ట్ చేయని రీచ్ ఇస్తుంది. బయటకు వెళ్ళినా సరే ఎక్కడికైనా వెళ్తున్నా సరే పెద్దోడు పెద్దోడు అని పిలుస్తున్నారు. అసలు నన్ను ఇంట్లో అలా పిలుస్తారు పెద్దోడు అని, ఇంట్లో కూడా నేను పెద్దోడిని రియల్ గా. సో ఇక్కడ కూడా అలా పిలిచి పెట్టి నాకు పెద్ద కొత్తగా అనిపించలేదు ఈ పిలుపు, బట్ బాగుంది, రీచ్ బాగుంది. అది అంటే నేనైతే నేమ్డ్ క్యారెక్టర్స్ అంటే ఏం చేయలేదు ఇప్పుడు దాకా, అంటే జస్ట్ వచ్చిపోయే రోజు చేశాను. ఇది ఇట్ ఈస్ గుడ్ అంటే కంపేర్ టు దెమ్ దిస్ ఇస్ మై ఒక సెకండ్ లీడ్ అయితే వస్తుంది నాకు అనమాట, అలాంటి ఫీలింగ్ వస్తుంది అండ్ ఇట్ ఈస్ గుడ్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చేసే వర్క్ రెమ్యూనరేషన్ అనే మీ అటైర్స్, మీ కాస్ట్యూమ్స్ ఇదంతా ఉంచారు కదా. సో ఎట్లా అనిపిస్తుంది, ఎలా మీరు దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బేసికలీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అందరు యాక్టర్స్ స్టార్టింగ్ కెరియర్ మనీ కోసం అయితే ఇక్కడికి వస్తే మనీ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకోవాలి, దెన్ ఆఫ్టర్ కమర్షియల్. సో ఓన్లీ డబ్బుల కోసమే కావాలనుకుంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఒక యాక్టర్ గా అవసరం లేదు, యాక్టర్ అనేది ఒక ఫీలింగ్, ఆ ఫీలింగే మనకి ఎర్న్ చేసేది ఏదైనా సరే. దెన్ ఆఫ్టర్ ఆటోమేటిక్ గా మనీ వస్తాయి. ఇవన్నీ అంటారా అడ్జస్ట్మెంట్స్, అందరి లైఫ్ లో ఉండే అడ్జస్ట్మెంట్స్. మనం మార్నింగ్ అంటారు కదా, ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు చెప్పితే వింటారు. బేసిక్ గా చెప్పాలంటే అందరూ చెప్పేది ఒకటే వర్డ్, కానీ సెటిల్ అయిన చెప్పిన దానికి అయ్యేవాడు చెప్పేదానికి అసలు ఏమి చేయనోడు చెప్పేదానికి తేడా ఉంటుందో అదే తేడా ఇక్కడ ఉంటుంది. అక్కడ క్లాస్ కొడుతున్నాక మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ ఏం చేస్తారు ఏంటి? మా మమ్మీ సింగిల్ పేరెంట్ అనమాట. సో మా మమ్మీ బ్యూటిషియన్ అండ్ నా చెల్లి ఉంది, షీఈ్ ఆల్సో అన్ యాక్ట్రెస్. యా అంటే సీరియల్స్ చేసింది, 2 సీరియల్స్ చేసింది, యమలీలా అండ్ ఏమంటారు సీతా సమేత రామ అని చెప్పేసి. సిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ మీది అంటే ఆమె చెల్లి. సో 3 మూవీస్ కూడా చేసింది, సరిగేటి కథ, అసలు బంధనం అండ్ ఏనర్ పంచాయతీ అని చెప్పేసి. ఇప్పుడు ప్రెసెంట్లీ ఒడేలా 2 కూడా చేస్తుంది మన తమన్నా గారితో సెకండ్ లీడ్ గా. సో ఆమె సీజన్ 2 మూవీస్ ఉంది ఇంకా. సో ఆమె ఫస్ట్ వచ్చింది, అంటే తర్వాత ఆమె కూడా చైల్డ్ ఆర్టిస్ట్ మళ్ళీ రచ్చ మూవీలో చేసింది. రచ్చ మూవీలో వచ్చినప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ఇంతకాలం నుంచి ట్రావెల్ చేస్తున్నాను, నాకు చెప్పలేదు, అది ఇంటర్వ్యూలో రాలేదు, అది టాపిక్ రాలేదు, వస్తాయి అనమాట. అడిగితే వస్తాయి ఆబ్వియస్లీ. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకొంచెం దగ్గర అవుతున్నాడు దగ్గర చంపుతాడు నన్ను సెట్లలో అయితే. సీన్లు ఇప్పుడు కెమెరా ముందుకు వెళ్ళాక సీన్ చెప్తారు, నాకు ముందే కొంచెము అంటే రోల్ అయితే ఉంటాయి, టంగ్ డైలాగ్ కరెక్ట్ చెప్పకపోతే టేక్స్ ఎక్కువ తీసుకుంటే నాకు కొంచెం నర్వస్నెస్ ఎక్కువ అవుతుంది నాకు. సో చెమటలు వచ్చేస్తుంటే అంతా అయిపోతే అవుతూ ఉంటాను. సో నేను సింగిల్ టేక్ లోనే అయిపోవడం అని ట్రై చేస్తూ ఉంటాను. ఈయన పక్కకి వెళ్ళి షార్ట్ రెడీ అవ్వగానే వెళ్తూ ఉంటాడు, ఏంటిది అట్లా చెప్పు ఇట్లా చెప్పు, ఈయన డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ ఆల్రెడీ చేసేసుకుంటాడు. ఈయన ఫస్ట్ టైం లో చేసేస్తాడు, అయిపోతుంది. సెకండ్ టైం అంటే 3 times అట్లా వెళ్తా జర డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి అంటాడు. అంటే ఆ కెమెరా ముందు అనద్దు కానీ అంటుంటాడు ఇక చెప్పేసి అనొద్దు. కానీ ఇక్కడ తప్పేవారు మీరు చెప్పండి, చేసేవాడుదా నేను డిస్టర్బ్ చేస్తా, నేను డిస్టర్బ్ చేస్తా, ఎన్నిసార్లు చేస్తా, ఎందుకు అవుతున్నాడు బ్యాక్ ని తీసేసారు. ఇట్లానే చేస్తారు. ఈయననే కాదు, ఇప్పుడు నవీన్ అని ఉన్నారు, మన రాకేష్ అని క్యారెక్టర్ అన్నారు, మళ్ళీ కళ్యాణ్ అని ఉన్నారు, ఈమె బచ్చ గారు సార్ అయితే చాలా సపోర్టివ్ గా ఉంటారు మొత్తం. ఏమన్నా చిల్లా అది ఆయన క్యారెక్టర్ అంటే ఆయన ఒక ప్రొడ్యూసర్ హీరోలా కాకుండా అంటే ఆ పొజిషన్ నుండి కూడా హీ ట్రీట్స్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. అంటే ఏమంతా నాకు ఇప్పుడు హీరో అయినా ప్రొడ్యూసర్ అయినా కొంచెం యాటిట్యూడ్ టైప్ ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ టైం వెళ్ళగానే నేను గుడ్ మార్నింగ్ చెప్తాను, మళ్ళీ తర్వాత రాత్రి గుడ్ నైట్ చెప్పి వెళ్తాను అందరికి. ఒకసారి తిట్టాడు, ఏంటి నువ్వు అందరు గుడ్ నైట్ చెప్పి వెళ్తున్నావు, ఏంటి ఎందుకు అవసరం ఇదంతా నీకు, అది సార్ చెప్పాలి అవన్నీ నా దగ్గర పెట్టుకో ప్లీజ్, అది అన్నాను. ఓకే సార్ చెప్పండి సార్, ఇంకా సార్ బాగా చెప్పాను. యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు షార్ట్ అయిపోయింది, అయ్యే వరకు ఏదో పెద్ద అర్జెంట్ మీటింగ్ ఒక సీఎం దగ్గర కలిసి అంత హడావడి చేసేసి అయిపోయిందా అంటారు. ఓకే బై మిస్టేక్ వాళ్ళు వచ్చి ఓకే అయిపోయింది, ఓకే నిజంగానా అయిపోయిందా, అది నువ్వు ఇందాక దాకా అయిపోయిందా అని ఇంత ఎక్సైట్మెంట్ అయిపోయింది, దాన్ని వెళ్ళిపోవచ్చు కదా. అది ఈయన వల్లనే. మళ్ళీ ఈయన ఏం చేస్తాడంటే ఈరోజు సీన్లు 4 ఉన్నాయి, రోజు 4 ఉన్నాయి, మనకు ఆల్రెడీ 3 అయిపోయాయి, ఒకటి ఉంటే సీన్ లాస్ట్ కి ఇప్పుడు అయిపోతుంది, వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోతుంది కనుక్కుంటారు వెళ్ళి ఈరోజు ఎన్ని సీన్లు ఉన్నా మాకని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పండి అనుకోవడం అంటే తెలిసిపోతుంది కదా పొద్దున రాగానే. అంటే ఇప్పుడు కాస్ట్యూమ్లు ఇస్తాము, ఆ కాస్ట్యూమ్లో
పొద్దున కాస్ట్యూమర్కి ఇచ్చేస్తాం ఐరన్కి బట్టలు అట్లనే తెలిసిపోతుంది. ఈయన కూడా కనుక్కుంటాడు అప్పుడప్పుడు. అట్లా నన్ను బుక్ చేస్తాడు. మళ్ళీ 3 సీన్స్ అయిపోతే ఇక ఒకటే సీన్ బొంగు ఆగు ఏం లేదు. అయితే సీన్ అయిపోయింది అంతా అయిపోతుంది వెళ్ళిపోవచ్చు అంటాడు. నేను అయిపోయినా నాకు నిజంగానే నేను అడిగితా డైరెక్ట్, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. ఏమన్నా ఉంటే ముఖం పైన అడిగేస్తా. అవును సరే, అడిగేశాడు. అక్కి అంటే అడిగే స్ట్రైట్ ఫార్వర్డ్ చేద్దామా రీల్స్ చేద్దామని అడిగాడంట. నేను చాలా క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నాను. సో అట్లా అడిగేస్తాను అనమాట. నీకు ఎవరు చెప్పారు భయ్య? అశోక్ అని మన అసోసియేట్ డైరెక్టర్ అనమాట. నీకు ఎవరు చెప్పారు భయ్య అంటే చక్రి అని అంటే నాను ఏందన్నాను ఇంకా చాలా ఉన్నాయి, 2-3 సీన్లు ఉన్నాయి, 9కి ప్యాకప్ 10కి ప్యాకప్ అది ఇది అంటాడు. అచ్చా ఈయన నన్ను మళ్ళీ బుక్ చేశాడా అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రజలు వాళ్ళు ఉంటారు, మనం అడగద్దు అవన్నీ అడగద్దు. ఎన్ని సీన్లు ఉన్నాయి మనం వచ్చామా చేస్తాం ఇలా. దీనికి నేను ఆన్సర్ నేను చెప్పాలి ఫస్ట్. నీ పాయింట్ నువ్వు ఆపే. నేను షార్ట్ చేసుకుని మంచి రిలాక్స్ అవుదాం అని చెప్పేసి బెడ్ మీదకి వస్తాను. బెడ్ మీద ఏం చేస్తాడంటే షేరింగ్ చేసుకోవాలి, క్రాస్ గా ఉంటాడు, లేపలేం. సో లేపాలంటే లెగు అంటే ఆగన్నా అంటాడు. నాకు అప్పుడు సడన్ గా స్టార్టింగ్ లో మనోడు ఒక వీక్నెస్ పాయింట్ దొరికింది. ఏంటది? ఈరోజు అయిపోయిందంట, ఇంకొక సీన్ ఉంది, అయిపోతే వెళ్ళిపోవచ్చు. నేను అమ్మేస్తా అంతే. నేను అయిపోతే వెళ్ళిపోవచ్చు అని మాత్రం చెప్పేస్తాను. అవునా అన్న అని చెప్పేసి అప్పుడు సెటరేట్ అవుతాడు, లెగిసి కూర్చోవడానికి అది సెటరేట్ అవుతాడు. సో నేను చెప్పేసి నేను మంచిగా నేను హాయిగా పడుకుంటాను. ఈ లోపల ఏమైందో తెలియదు నాకు. బయటకు వెళ్ళిపోయి 2-3 అడిగేసి అయిపోయింది నేను నీకు చెప్పాను జస్ట్ క్యాజువల్ గా. నువ్వు వెళ్ళి ఎవరు అడగమన్నారు? ఎవరు చెప్పమన్నారు? ఇప్పుడు నా తప్పది, నువ్వు చెప్పన్నా నా తప్పది. సరే ఓకే, కొట్టుకోవద్దు. థ్యాంక్ యూ. సరే ఫైనల్ గా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకేం తెలుసా? నెక్స్ట్ తెలుసు. తెలుసా? ఏం తెలుసా? ఏం తెలుసు? ఎవరికి తెలియదు నాకు తెలుసు కదా. అంటే ఏం తెలుసు అంటే సీరియల్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు నీ ఎందుకు కూడా తెలుసుకోవద్దు, నేను చెప్తున్నా ఒకరికి తెలియాలి. అది తెలియదు వల్ల నేను చచ్చిపోతున్నా. ప్లీజ్ కమ్. మీకు ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక తిక్కలోడు ఉంటారు, ఇక్కడ చాలా ఒకరు ఉంటారు. ఇక్కడ మాక్సిమం వీళ్ళందరికీ కెప్టెన్ నేను నన్ను ఆడుకుంటారు వీళ్ళు. అతి తెలివి యూజ్ చేసి నేను పాపం అమాయకుడిని, చిన్నోడిని అందరికన్నా. ఏదో కూడా చిన్నోడిని చిన్నోడిని అని చెప్పేసి గోవా స్టోరీ సార్ అడగారు. గోవా స్టోరీ ఆఫ్లైన్ అడుగుదాం.